ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా వెనకాల ఐస్ స్కల్ప్చర్స్ కనిపిస్తున్నాయి ఏంటి అనుకుంటున్నారా? మేము లండన్కి వచ్చాం కదా. లండన్లో వింటర్ వండర్ల్యాండ్ అని ఒక లొకేషన్ ఉందన్నమాట. సో అక్కడికి పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి మేము టికెట్స్ తీసుకుని వచ్చామన్నమాట. ఈ వింటర్ వండర్ల్యాండ్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఇయర్ అంతా ఉండదు, ఓన్లీ వింటర్లోనే ఉంటుందన్నమాట. అది కూడా డిసెంబర్ జనవరి మంత్లోనే ఉంటుంది. దీనికి రావడానికి మనకి ఎంట్రీ టికెట్ ఏమో £5, కానీ లోపల చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేము 2 వాటికే తీసుకున్నాం అనమాట. ఐస్ కింగ్డమ్ ఇంకా సర్కస్ కి మాత్రమే టికెట్స్ తీసుకున్నాము, మిగిలిన వాటికి ఏమో తీసుకోలేదు. అంటే మనం ఏంటంటే ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్న రైడ్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక సో అప్పటికప్పుడు పే చేసి తీసుకోవచ్చు. ఐస్ కింగ్డమ్ లోపల ఉన్నాను, చాలా చల్లగా ఉంది, ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు. సో మనం అయితే చూసి ఎంజాయ్ చేద్దాం రండి. వింటర్ వండర్ల్యాండ్ లో మ్యాజికల్ ఐస్ కింగ్డమ్. సో చూడండి, ఐస్తో చేసిన స్కల్ప్చర్స్ ఉన్నాయి. సో అవి బాగా ఇక్కడ అన్నీ చెక్కి పెట్టారనమాట. చూడండి, ద విచ్ క్యాబిన్ అని చెప్పి ముళ్ళలా చెక్కారు. ఇవన్నీ ఐస్తో చేశారు, తడి తడిగా ఉన్నాయి చూడండి. నిధి ఉంది లోపల. ఎక్స్ట్రా ఐస్ ఫామ్ అయితే తీసేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. ఇలా చూడండి, ఇక్కడ గుర్రం ప్లస్ రథం ఉంది. రథంలో అందరూ కూర్చున్నట్టు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు ఒక మ్యాజిక్ బాక్స్ లాంటిది ఉంది కదా, వాళ్ళు ఫొటోస్ తీయమంటే కనుక తీస్తారనమాట ఫొటోస్. దానికి ఈ కూపన్ తీసుకుని మనం బయట పే చేసాం అనుకోండి, సో ఏంటంటే వాళ్ళు ఆ ఫోటో తీసి మనకి ఇస్తారనమాట. ఇట్స్ వార్మ్ ఇన్సైడ్ అని ఉంది. ఏముందో అసలు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. మేము సర్కస్ టికెట్స్ కూడా తీసుకున్నాం అన్నాను కదా, ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం సర్కస్కి. Skipping, is that right? Oh, I see. But hang on, we haven't got a skipping rope. You're organised. That's the first thing. We'll see. Very good. Hey, you can't go around and undress like that. Thank you very much.
we're going to use this long shirt as a skipping rope, and Willie is going to hold one end, he's doing that already, and Timoni is going to hold the other end, and Federico is going to do the skipping. Very good, well
దాంట్లో ఉన్నారు. And for చూడండి ఎంత all the పొడుగుందో. next riders, all persons stay in front of one red line on the floor. Just to get your own personal seat. For the next riders. పిల్లలు చాలా బ్రేవ్ గా ఉన్నారు కానీ 85 పెద్దోళ్ళకే meters, భయం guys, వేస్తుంది. the highest point. And now it's time for the final drop, guys. 3, 2, 1, 0. Let's go! ద టవర్ అది చూడండి పైనుంచి మెల్లగా డ్రాప్ అవుతుంది. ఇది సడన్ గా ఒకేసారి డ్రాప్ చేశారంటే కొంచెం భయం వేస్తుంది కదా. ఈ రోలర్ కోస్టర్ చూడండి చాలా పెద్దగా ఉంది, ఎక్కువ టర్న్స్ ఉన్నాయి. రింగ్ ఛాలెంజ్ అన్నమాట. ఇక్కడ 6 రింగ్స్ 5 పౌండ్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ చాలా వాల్యుబుల్ ఐటమ్సే ఉన్నాయి. సో యశ్వంత్ రింగ్ వేస్తున్నాడు, అయ్యో వేస్ట్ చేశాడు. సో భగవాన్ గారు కూడా రింగ్ వేస్తున్నారు, చూద్దాం. మాకు వాచ్ వచ్చింది. యాప్రెస్ కీ పార్టీ ఇది ఒక మేజ్ లాంటిది అనమాట. సో రీమా చిన్నది కనుక దీంట్లోకి వెళ్తాను అన్నది. సో వెళ్తుంది, ఇప్పుడే వెళ్ళింది లోపలికి. సో ఇది మేజ్ లాగా చుట్టూ ఒక 4 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఫ్లోర్స్ తిరిగేసి అక్కడిక్కడ స్లైడ్ లా ఉంది చూసారా, క్లోజ్ స్లైడ్ లాగా, దాంట్లోంచి ఇలా కిందకు వచ్చేయచ్చు అనమాట. ఒకవేళ దాంట్లోంచి వెళ్ళాలని భయపడే పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ సేమ్ రూట్లోంచి కింద నుంచి వచ్చేస్తారు. దీని కాస్ట్ ఏంటంటే ఎంటర్ అవ్వడానికి 5 పౌండ్స్. ఐ థింక్ టైం లిమిట్ ఏం లేదు, వచ్చేయాలి అని. వాళ్ళు ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు ఆడుకోవచ్చు అనమాట. వాళ్ళు చూడండి మరి వాళ్ళు పైన ఉన్నారు, అక్కడే పిల్లలందరూ ఉన్నారు కదా, అక్కడే ఉన్నారు మధ్యలో. బంపర్ కార్స్. సో మేము కూడా టికెట్స్ తీసుకున్నాం, ఇప్పుడు లోపలికి వెళ్తాం వీళ్ళు అయిపోయిన తర్వాత. వర్షం రావడం వల్ల మా ప్లాన్ కొంచెం డిస్టర్బ్ అయ్యింది. అన్ని రైడ్స్ చేయకుండానే కొన్ని రైడ్స్ వదిలేసి వచ్చేసాం అనమాట. ఇంకా చూడండి ఇక్కడ ఈ స్టేషన్లో చూడండి ఎంత క్రౌడ్ ఉందో. హైడ్ పార్క్ పక్కన ఉన్న స్టేషన్ కూడా ఫుల్లీ క్రౌడెడ్, అసలు ఫుల్గా నిండిపోయింది. క్యూలో నిలబడ్డట్టు ఉంది లోపలికి వెళ్ళడానికి. ఇంకా ట్రైన్కి వెళ్ళడానికి ఎంత సేపు పడుతుందో, ట్రైన్ వచ్చిన తర్వాత ఎన్ని ట్రైన్స్ వస్తే మా ఛాన్స్ వస్తుందో వెళ్ళడానికి. లండన్లో ఉండే హైడ్ పార్క్ అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ ఇది. చూసారా, మన నార్మల్ రోడ్డు నుంచి ఒక 2-3 ఫ్లోర్స్ ఇలా ఎస్కలేటర్లో కిందకి వెళ్తే మనకి ట్రైన్ ఎక్కడానికి ఉంటుందన్నమాట. కొన్ని స్టేషన్స్లో అయితే ఒక లెవెల్ కాదు, ఈ అండర్ గ్రౌండ్లో మల్టిపుల్ లెవెల్స్ కూడా ఉంటాయి. ట్రైన్ వచ్చేస్తుంది, మేము ఇక్కడ ఎక్కుతాము. చూడండి ఎంత ఫుల్లీ ప్యాక్డ్ ఉందో. వింటర్ వండర్‌ల్యాండ్‌లో మా 1 డే ట్రిప్ అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.